వ్యవసాయం మీద పరిశోధనలు చేసిన వ్యక్తి ఆయన సాగు చేయాల్సిన వ్యక్తి కాస్త రాజకీయాల్లోకి వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనే పువ్వాడ అజయ్ కుమార్. సాక్షి మీడియా ప్రతిపాదన మేరకు వీఐపీ రిపోర్టర్గా మారారు. తన నియోజకవర్గంలో జనం సమస్యలు తెలుసుకున్నారు, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అమ్మా నువ్వు చెప్పమ్మా, నీ పేరేంటి? అల్ల నరసమ్మ. ఏంటి నీ సమస్య ఏంటి చెప్పు. డబ్బులు రావట్లే బాబు. ఏది పింఛన్? పింఛనా? ఇంత ముందు వచ్చిందా నీకు పింఛను? 200 రూపాయలు పింఛన్ వచ్చిందా? ఇప్పుడు రావట్లేదా? ఎందుకని రావట్లేదు? వచ్చారా నీ దగ్గరికి సర్వే కోసం? ఇంటికి వచ్చారా? అప్లికేషన్ పెట్టినావా? అప్లికేషన్ పెట్టినావు, నీకు పెన్షన్ రాలేదు. ఇప్పుడు 1000 రూపాయలు పింఛన్ చేసిన తర్వాత నీకు పింఛన్ రాలే. అంతకుముందు 200 రూపాయలు పింఛన్ వచ్చిందా? ఓకే ఓకే. ఇక్కడ ఈ ప్రాంతంలో నీకున్న సమస్యలు ఏంటి? పింఛన్లు అందరికి కొంచెం కాలువలు కొంచెం ఎత్తు కట్టాలి సార్. అన్ని రోడ్డు మీద నీళ్లు పోతా ఉంటాయి అన్ని. ఎక్కడమ్మా చూపిస్తావా? చూపిస్తాను సార్. నేను అంగన్వాడీ టీచర్ చేస్తాను సార్. ఎంతమంది ఉన్నారు ఈ సెంటర్ లో? మాకు 20-25 మెంబర్స్ పిల్లలు వస్తారు సార్. ఏంటమ్మా మీ సమస్య ఏంటి ఇక్కడ? అంగన్వాడీకి ప్లేస్ చూపించండి సార్. ప్లేస్ ఉంటే మాకు అంగన్వాడీ కట్టిస్తామని చెప్పారు సార్. మా పీడీ గారు కట్టిస్తామని. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు అంగన్వాడీ కేంద్రం అద్దె కేంద్రంలో ఉంటున్నారా? కేంద్రంలో ఉంటున్నాం సార్. ఎంత కడుతున్నారా అద్దె? 3000 దాకా కడుతున్నాం సార్. 3000 దాకా అద్దె కడతా ఉన్నారు. ఇప్పుడు మీకు అంగన్వాడీ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనుకునే మీ కోరిక? మీరు అంటే స్కూల్ ప్లేస్ ఉంది కదా సార్, మాకు ఆ ప్లేస్ చూపిస్తే మాకు అంగన్వాడీ సెంటర్ కట్టిస్తారు. అంటే పార్సిబంధంలో ఉన్న స్కూల్ ఏరియాలో అంగన్వాడీ కేంద్రం కావాలి సార్. సార్ ఆగమ్మా, రైట్. ఏం పేరు నీ పేరు? నా పేరు తిరుపమ్మ సార్. తిరుపమ్మ, ఏంటి నీ సమస్య ఏంటి? మాకు ఇల్లు లేదు సార్, భర్తరాయి లేడు సార్. మేము ఇంటికి కిరాయి ఇది కట్టుకోలేకపోతున్నాం సార్. ఇల్లు లేదమ్మా? లేదు సార్, మాకు కేంద్రంలో పని చేసుకుని బతుకుతున్నాం సార్. మాకు ఏమైనా లేదు సార్. మేము చేసుకుంటే తిన్నట్టు సార్. మాకు ఏ పని ఇంతకు ముందు ఎక్కడుంది నీ ఇల్లు? మాది ఇక్కడే సార్. ఇప్పుడు నీకు ఇళ్ల స్థలం ఇప్పుడు ఇంతకుముందు అప్లై చేసినా? చేసా సార్. రాలేదా ఇప్పుడు నీకు? సార్ మాకు అసలు రాలేదు. సరే అమ్మా, నేను ఇప్పిస్తలే. నీ ఇల్లు ఎందుకని తీశారు? ఎందుకు కాలం మీద ఉందని. ఇప్పుడు ఏం చెప్పారు? తీసినప్పుడు ఏం చెప్పారు? వేరే దగ్గర స్థలం ఇప్పిస్తా ఉన్నారా? ఇప్పించలేదా ఇంకా? సరే అమ్మా, నేను చూస్తాలే. నీ ఇప్పుడు పింఛన్ రావట్లేదా? రావట్లేదు గారు. 15 ఏళ్ళు నాకు రాబట్టి. 15 ఏళ్ళ నుంచి పింఛన్ వస్తుంది. 200 రూపాయలు పింఛన్. 200 వచ్చినాయి. మళ్ళీ అభయస్థంలో ఉంటే 500 వచ్చినాయి. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు రావట్లే. అభయస్థంలో నీకు పింఛన్ రావాలా? ఓకే. అమ్మా పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? సుక్కమ్మ. ఏం సుక్కమ్మ, ఏం సంగతి? నీ సమస్య ఏంటి? కిన్నెర సుక్కమ్మ. పింఛన్ డబ్బులు రాలేదు సార్. పింఛన్ రాలేదు? నీకు కూడా పింఛన్ డబ్బులు రాలేదు? ఇంత ముందు వచ్చిందా పింఛను? ఇంత ముందు లేదు స్వామి, ఇప్పుడే కొత్తగా నేను నువ్వు అప్లికేషన్ పెట్టినావా? మరి ఇప్పుడు మొన్న నేను కూర్చున్నప్పుడు తీసుకొచ్చి అప్లికేషన్ ఇచ్చినావా? సరే, నేను మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా. రండి. ఏ ముసలా, లే నువ్వు లే, ఇట్రా. ఏ గుంజకాయ నీ పేరేంది? నా బెల్ల వెంకయ్య. ఏం సమస్య? నీ సమస్య ఏంది? నాకు పింఛన్ లేదు. ఆ ఇల్లు గూల కొట్టారు. ఇల్లు గూల కొట్టారు? కాలకట్ట మీద వేసుకున్న ఇల్లు గూల కొట్టారు. కిరాయికి ఉంటానా? ఏ అదే లేదు, నీ దండం పెడతా. అది చెప్తాను. పింఛన్ కోసం అప్లికేషన్ పెట్టినావా? సరే, మాట్లాడతలే. అమ్మా పనికి పోతున్నావు ఆ రోజు నువ్వు? అవుట్ కాల్ దానివా? ఏ కాల్ చూపించావు సారి? నీ పేరేంటి? దేవర బసమ్మ. ఇంత ముందు వచ్చిందా నీకు పింఛను? నీకు పింఛన్ కోసం పెట్టినావా? అవుట్ కాల్ పింఛన్ పెట్టినావు? ఏం పెట్టినావు? ముసల్తనం పింఛన్ పెట్టినావా? అవుట్ కాల్ పింఛన్ పెట్టినావా? మరి సర్టిఫికేట్ వచ్చిందా? తీసుకున్నావా సదరం క్యాంపులో? నీకు రాలేదా? ఒక్క నిమిషం మాట్లాడతా. నీ పేరేంటి? జగన్నాథం నాగయ్య అండి. జగన్నాథం నాగయ్య. ఎరుకలో. ఇప్పుడు ఏంటి, నీకు ఆధార్ కార్డులు ఉన్నాయి నీకు? ఏమనుంది నీ ఇందులో? వయసు ఎంత వేశారు? సార్ 1956. మరి అప్లికేషన్ పెట్టినావా? వృద్ధాప్య పింఛన్ కోసం పెట్టినావా? దేనికోసం పెట్టినావు? పింఛన్ కోసం పెట్టినావు. రాలేదు నీకు? ఇంత ముందు వచ్చిందా? వచ్చిందండి పింఛన్. అప్పుడు 200. అప్పుడు ఇప్పుడు రాలేదు. ఏమెవరు? జగన్నాథం రావణం. ఏమకి ఇంతకు ముందు వచ్చింది పింఛన్, ఇప్పుడు రాలే మళ్ళీ.
ఓకే ఓకే ఆ, కొడుకులు లేరు నాయన నాకు నీకు ఆధార్ కార్డు ఉంది ఇంకో ఆధార్ కార్డు ఉంది ఆ, కొడుకులు లేరు మాకు తెచ్చిపెట్టే ఆధారం లేదు తల్లి నీకు మీ ఆయనకు వస్తుందా పింఛను ఆయనకి లేదు నాకు లేదు మాకు తింటానికి మెతుకులు లేక ముసలి వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఇది చూడండి 1946 ఇయర్ ఆఫ్ బర్త్ అంటే నీ పుట్టినరోజు 1946 అంటే 2006 2014 అంటే ఆల్మోస్ట్ 65 సంవత్సరాలు పైనే ఉన్నాయి నీకు. అప్లికేషన్ ఇంత ముందు వచ్చిందమ్మా పింఛన్ నీకు? ఇంతవరకు రాలే. ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ పెట్టాం. ఇవ్వలేదు. ఇవ్వలే. ఇంటికి వచ్చారా వెరిఫికేషన్ కి? ఎవరు రాలే. సరే అమ్మా రైట్ ఇదిగో పట్టుకో అమ్మా. నీదేం పేరమ్మా? పంచం రాలే. మీ ఆయన పేరేంటమ్మా? ఏం ఆపరేషన్ చేశారు? గుండెకి ఆపరేషన్ చేశాం. ఆయన కూడా రాలే, నాకు రాలే. ఇద్దరికి రాలేదు. అమ్మా పక్షవాతం వచ్చిందా? ఏం పేరు నీ పేరు? మదార్బి. ఇల్లు లేదు, పింఛన్ లేవు, ఇద్దరికి లేవు, ఇల్లు కూడా లేదు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? పొట్ట కూలికి పోతున్నావా? ఎంత కూలి వస్తుంది? ఈ రోజు పోయినప్పుడు ఇళ్ళలో పని చేసుకుంటా చేస్తున్నావు. సరే ఓకే ఏం పేరు మీ పేరు? సత్యనారాయణ. చెప్పండి ఏంటి సమస్య ఇక్కడ మీది? రోడ్లు సరిగా లేదు, కరెంట్ ఒకటి లేదు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ రోడ్డు ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇట్లా? మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? మేము ఉండబట్టి చాలా అయింది సార్, 20 దాటింది. ఇప్పుడు ఈ రోడ్డు సమస్య ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇట్నే ఉంది. వేయలే రోడ్డు ఇంతవరకు? రోడ్లు వేయలేదు. నైట్ వస్తే పావులు అవి వస్తున్నాయి సార్. కంకర తోలి మళ్ళీ కంకర తోలుకొని పోయారు. ఒకసారి తోలిరు కంకర, మళ్ళీ తీసుకెళ్ళి కరెంట్ స్తంభాలు మాకు లేవు, లైట్లు లేవు, కరెంట్ కూడా లేదు సార్. నైట్ ఈ రోడ్లో కూడా నడవాలని చీకటి సార్ మొత్తం. కరెంట్ స్తంభాలు కూడా లేవు. పిల్లలు ఉన్నారు, ఎవరి ఇళ్లలో వాళ్ళకే ఉన్నాయి కానీ కరెంట్లు బయట లైట్లు లేవు. బయట లైట్లు అయితే లేవు. रोड के बारे में बताए भी ना तुम्हारे को, कमिश्नर को जाको एप्लीकेशन भी दिए बहुत बार, नहीं पकड़ा लिए कौन भी। भाई का को भी गए दलात अंक को बोले। अच्छा क्या नाम है तुम्हारे? शाहीन। अच्छा ठीक है। ये नाला साफ हो रहा है आपका? ये हमला बड़ी सोचिए। ये पहले वो मोरी बने गवर्नमेंट वाले, बन को ये नहीं छोड़े। ये नहीं छोड़े तो तुम्हें जब मट्टी दलाए, मट्टी दलाए। अच्छा जब मट्टी दलाए बोले तो ये रोड दलाना है। हाँ रोड दलाना हमारे कसल बहुत तकलीफ है, रास्ता नहीं है क्या भी नहीं। बच्चियां बाहर जाना का तभी बड़ी तकलीफ है, जरा ख्याल करो। अच्छी बात है, अच्छी बात है। राजा साहब बहुत असल का हमारे को चलने नहीं आता है साहब, और रोड होना साहब हमारे को। मेरे बेटे घर नहीं है साहब। अच्छा सार को मांग। ये क्या है? ये मोरी है। तुम आप बनाए सो साहब? किधर भी नहीं जाता। आप बनाए नहीं साहब वहाँ से यहाँ तक? आप बनाए सो मोरी साहब? मगर ये साफ करने कोई नहीं आ रहा। नहीं आते हैं साहब। తెలుగులో చెప్పు. రాటలేదు సార్, అసలు రావట్లేదు సార్. మున్సిపాలిటీ వాళ్ళు అసలు రావట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు సార్. ఇది ఈ మోరీ అసలు శుభ్రం చేయట్లేదా? చేయట్లేదు సార్. ఎన్నాళ్ళైంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శుభ్రం చేయక? 15 రోజులు నెల రోజులు అయినా సార్ రాలి సార్. ఏమన్నా చెప్తాంటే మేము రాము మేము చేయము అంటారు సార్. నువ్వు ఇప్పుడు చెప్పేది ఈ రోడ్ అయినా కావాలనేది? ఏం పేరు పెద్ద మన పేరు? లేవా? ఇగో ఈ గల్లీలో పందికి పని పిల్లగాళ్ళకి చిన్న పిల్లగాళ్ళు మా పిల్లగాళ్ళు ఆడుకుంటే ఉరికిస్తుంది పంది కానీ. పందుల సమస్య ఉందా? పంది కానీ మా పిల్లగాళ్ళు పోతుంటే ఉరికిస్తుంది బుస్సు బుస్సు అని. అంటే పందుల సమస్య బాగుందా? అసలు అడవిలో పోయి చూడండి సార్ మీరు ఒకసారి. జంజా దిఖాతే మీరు బాగా
ఇక్కడంతా మోరి నీళ్ళు నిలబడుతున్నాయా? నిలబడుతున్నాయి. ఈ దోమలు పాములు ఆ చెత్త అంతా ఉండి చెత్త అంతా పాములు దోమలు అయ్యే. మున్సిపాలిటీకి చెప్పారమ్మా ఇది మీరు? నాకు తెలియదు కానీ నేను ఆడికి పోయి చెప్పాలా. అంటే ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కట్టలేదా ఇక్కడ? లేదు సార్, ఇటువైపు రావాలంటే ఈ దారి కూడా బాగాలేదు సార్, జారి పడుతున్నారు అమ్మ వాళ్ళు ముసలి అయిపోయి. ఇద్దరు పిల్లలు పెట్టినాం సార్. ఇద్దరు పిల్లలు, ఇల్లు లేదు, వాకిల్ లేదు సార్. మాకు అక్కడ కాలం మీద లేకుండా కూడా కొట్టారు సార్. మన నాగేశ్వరరావు, నాకు ఇవన్నీ పింఛన్లు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లిస్ట్ ఉంది కదా, నాకు అప్లికేషన్ తీసుకొని నాకు మొత్తం లిస్ట్ ఇవ్వాలి. నాకు ఏంటి సమస్య? పోయిన సంవత్సరం జనవరిలో కూలగొట్టారు సార్ ఇల్లు. ఏది మేము వేసుకున్న ఇల్లు ఇక్కడ మేము 10 సంవత్సరాలు అవుతాం సార్ ఉన్నాం. ఇది కూలగొట్టారు. ఎన్ఎస్పి కాలువని కూలగొట్టారు. స్కూల్ వాళ్ళు కూడా మాదేని అంటున్నారు సార్. మరి మీకు ఏమని చెప్పారు? మా కూలగొట్టినప్పుడు మీకు ఎక్కడైనా చూపెడతామని అన్నారు. ఇంతవరకు చూపెట్టలే, ఇస్తామన్నారు. అయితే మాకు వెళ్ళక మేము అట్లా మామూలుగా వేసుకున్నాం సార్. టెంపరీ వరకు అట్లా వేసుకున్నాం, ఉంటున్నాం అంతే. అప్పుడు మీకు ఎవరు చెప్పారమ్మా మళ్ళీ వేరే స్థలాలు ఇప్పిస్తామని చెప్పి? అప్పుడు కలెక్టర్ గారే అన్నారు. స్కూల్ వాళ్ళు కూడా వచ్చి ఇది మా ప్లేస్ అని ఊరుకుంటూ అంటున్నారు సార్. మరి స్కూల్ తరపున మరి మామూలుగా మేము కొనుక్కున్నాం. కొట్టిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ అట్లనే ఇక ఒట్టిగా ఇట్లా రేకులు మామూలుగా వర్షాకాలం ఎట్లా ఉంటారమ్మా ఇందులో? మరి అట్లనే ఉంటున్నాం సార్. మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది మేము వేసుకొని, అంతే సార్. మనకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, మోడల్ కాలనీ ఇల్లు కూడా కట్టిస్తామని. అదే సార్, మరి ఇక మరి ఏం చేస్తారో మీదే సార్. ఇక మరి మాటలు రావా? మూగావా? అవునా? పింఛన్ లేదు. నీ కంటికి కూడా శుక్లం వచ్చింది. ఈ కన్ను కనపట్టలేదు కదా? కనపట్టలే. నీకు సర్టిఫికేట్ కోసం పోయినావమ్మా? సర్టిఫికేట్ ఇచ్చారా నీకు? ఇది సదరం సర్టిఫికేట్, మూగా సదరం సర్టిఫికేట్ ఇచ్చారు. తీసుకోలేదా? ఏం పేరు తమ్ముడు నీ పేరు? వంశీకృష్ణ. ఏంటి నీ సమస్య అని చెప్పు. నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. మాకు ఫీజు రిమెంబర్స్ వస్తే రావో భయంగా ఉంది, చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్ చదువుతున్నావు? ప్రైవేట్ కాలేజ్, కిడ్స్ కాలేజ్ చదువుతున్నావు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఇంతవరకు ఫీజులు రాలేదా? రాలేదండి. ఫీజు రీంబర్స్మెంట్ వస్తుందో రాదని భయంగా ఉంది. కాలేజ్ వాళ్ళు అడుగుతున్నారా ఫీజులు కట్టమని మిమ్మల్ని? అడుగుతున్నారండి. ఏం పేరు మీ పేరు? నా పేరు పెంటాంగేశ్వర సార్. ఎంత వయసు మీది? నాది 60 సార్. ఏంటి చెప్పండి, ఇక్కడ ఏంటి సమస్య? నీళ్ళు వాటర్ సరిగా రావట్లేదు సార్, వాటర్ ఆగిపోతున్నాయి. మళ్ళీ కరెంట్ వెళ్ళి సరిగా రావట్లా. ఎక్కడ వాటర్ ఎక్కడ అయిపోతుంది చెప్పండి. మూల మీద. ఇప్పుడు ఈ మోరీలు సాఫ్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారా? వచ్చారు సార్, మన తీసుకురారు. ఎన్నాళ్ళైంది? ఒక 15 రోజులు 20 రోజులు అయింది. రావట్లా. మళ్ళీ రావట్లేదా? రావట్లేదు సార్. కాలం సార్, అందుకనే కాలం తీసేటారు కూడా లేదు, అది సౌకర్యం కూడా లేదు. ఇది మంచిగా రాజేశ్వర్ అండి. కాలువలు కూడా తీయడానికి కూడా సక్రమంగా లేవండి, మంచినీళ్ళు సౌకర్యం కూడా లేదు, కనీసం లైట్లు కూడా లేవండి. మాకు రోడ్డు పోస్తాను కూడా పోయలేదు. పట్టుకుంటున్నాం సార్. ఇది కలుస్తాయి, ఇల్లు కలుస్తాయి. పోవట్లేదండి, కాలువలు తీయలేదు. నీళ్ళన్నిటి వస్తున్నాయి. వీధి లైట్లు కూడా నేను చెప్పి ఏర్పాటు చేపిస్తాను. పర్లేదు చెప్తాను, ప్రోగ్రామ్ ఉంది, నేను చేపిస్తాను. నేను మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి అట్లనే. మాకు కాలువలు పెద్ద పెద్ద ఏర్పాటు చేయండి సార్. ఒక్క నిమిషం. నేను ఇక్కడ పార్సీబంధం వచ్చాను కమిషనర్ గారు. ఇక్కడ ఈ పార్సీబంధంలో మోరీలు అయితే విపరీతంగా మొత్తం నిండిపోయి ఉన్నాయి, శుభ్రం చేయక చాలా రోజులైంది. ఇక్కడ ప్రజలందరూ వచ్చి మున్సిపాలిటీ సంబంధించి పారిశుద్ధ్య సమస్య విపరీతంగా ఉంది, ఎవరు రావట్లేదని చెప్తా ఉన్నారు. కొంచెం ఒకసారి మీరు మన శానిటేషన్ వాళ్ళని పంపించి ఇమీడియట్గా ఇక్కడ ఈ మోరీలు క్లీన్ అయ్యేటట్టు చూడాలి. ఇది పార్సీబంధంలో. ఈ బజార్ పేరేంటమ్మా? పాకబండ బజార్. పార్సీబంధం స్కూల్ పక్కనండి. పార్సీబంధం కమిషనర్ గారు, పార్సీబంధంలో స్కూల్ ఉంది, ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది. ఏమండి?
మొన్ననే డ్రైనేజ్ కట్టాను సార్ ఒక నెల క్రితం. అదే ఇప్పుడు ఆ మొత్తం కట్టిన డ్రైనేజీలు అంతా మొత్తం మురుగంతా పారి ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి ఏమో కమ్యూనిటీ పంపే ఉంది, ఇంటింటికి కూడా పంపులు లేవు ఇక్కడ. ఓన్లీ బజార్ సెంటర్లో పంపు ఉంది, అక్కడే ఆ పంపు నీళ్లు పట్టే దగ్గరనే మొత్తం మోరీలు కూడా నిండిపోయి మొత్తం ఆ సీవేజ్ వాటర్ అంతా యువతలకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా మీరు కొంచెం ఎవరినైనా పంపించి ఇది ఒకటి అటెండ్ చేయండి. అట్లనే ఇక్కడ నేను చెప్పేది ఎక్కడంటే అది అక్కడ బాగుంది సార్, పాకబండ బాగుంటారు సార్. బావి ప్రైమరీ స్కూల్ పక్కన సార్ ఇది నేను చెప్పేది. అదే సార్ ప్రైమరీ స్కూల్ కి అవతల వైపు ఒక బావి ఉంది సార్, అక్కడ యాక్చువల్ గా డ్రైనేజ్ ఒకటి ప్రాబ్లం ఉంది సార్, అక్కడ కొత్త డ్రైనేజ్. మీరు చెప్పేది బావి దగ్గర కాదండి, బావి దగ్గర కాకుండా యువతల ఇంకో కూడలు వస్తుంది, దిగువనుంది. మీ మన స్కూల్ నుంచి ఇటువైపుకి మసీద్ పక్కకు వస్తే దిగువనుంది ఆ ఏరియాలో నేను చెప్పేది. తర్వాత అండి ఇంకొకటి రెండోది, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి డ్రింకింగ్ వాటర్ మనం 200 రూపాయలు నల్లది అప్లికబుల్ చేయలేదండి పార్సిబంధంలో? 200 రూపాయలు మీకు అప్లై చేయలేదా? ఇప్పుడు అప్లై చేస్తే 200 రూపాయలు కడితే మనం ప్రతి ఇంటికి మనం ఇస్తున్నాం కదా, ఈ ఏరియా కూడా ఇస్తాం కదా. ఓకే 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 సరేనండి. నేను అదే ప్రజల మధ్యలో ఉన్నా, జస్ట్ ఒట్టిగా పర్యటనకు వచ్చా. కొంచెం ఈ శానిటేషన్ అయితే వరస్ట్గా ఉంది, కొంచెం ఇమీడియట్ శానిటేషన్ పంపించండి. తర్వాత ఈ స్ట్రీట్ లైట్లు కూడా చాలా వెలగట్లేదండి ఇక్కడ, స్ట్రీట్ లైట్లు కూడా ఈ స్ట్రీట్ లైట్లది కూడా కంప్లైంట్ ఉంది. కొంచెం ఈ స్ట్రీట్ లైట్లు కూడా మీరు ఓవరాల్గా మొత్తం సిటీ మొత్తం కంప్లైంట్ ఉంది సార్. ఇప్పుడు 600 స్ట్రీట్ లైట్లు వచ్చినాయి, మనం టెండర్ కాల్ఫర్ చేసినాయి, ఇంకా రాలేదు. సార్ ఇప్పటికి 2-3 నెలలు అయింది సార్, నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి అడుగుతున్నాను సార్ స్ట్రీట్ లైట్లు ఎక్కడికి వెళ్ళినా సార్. ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్ల సమస్య ఎప్పుడు పరిష్కారం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య ఉంది, స్ట్రీట్ లైట్ల సమస్య. సరే 3-4 డేస్లో వస్తే ఈ పార్సిబంధంలో ఈ స్కూల్ ఏరియాలో కూడా పెట్టించండి సార్ ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లకి పరిష్కారం కనుగొనడానికి రోడ్లు వేపించి సరైన డ్రైన్లు నిర్మించి ప్రతి ఇంటికి కూడా తాగునీరు వచ్చేలాగా నల్లాలు ఏర్పాటు చేయించడానికి నా ప్రయత్నం చేస్తాను. అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేసి రాత్రిపూట భయం లేకుండా ప్రయాణం చేసేలాగా ఉండేలాగా మొత్తం అందరికి కూడా మహిళలందరికీ కూడా భద్రత ఉండేలాగా చూడటానికి కూడా ప్రయత్నం చేస్తాం. అట్లనే చాలామందికి పింఛన్ల సమస్య ఉంది. ఈ పింఛన్ల సమస్య ఆసరా పథకంలో అర్హులైన వాళ్ళు చాలామంది పింఛన్లు కోల్పోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇప్పించడానికి నా వంతు ప్రయత్నం ఆల్రెడీ చేస్తూనే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే సమస్య విన్నవించారో వాళ్ళందరి పేర్లు తీసుకొని కూడా వాళ్ళకు కూడా పింఛన్లు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను.